पूरा लोकल। జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి 2025లో ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన మరణించిన తర్వాత ఈ ప్రాంతంలో మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ తరుణంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అంటే ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఏం చేశారనే విషయాలు తెలుసుకుందాం. ఫిల్మ్ నగర్ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఈ జూబ్లీహిల్స్ అండర్లోకి వస్తుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, అలాగే వీళ్ళకున్న సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు ఎవరైనా నాయకులు వీళ్ళకి వచ్చి ఎలాంటి అభివృద్ధి అనేది చేశారనే విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత ఇక్కడ రాజకీయ వాతావరణం అనేది ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే ఆయన చనిపోయిన తర్వాత అయితే ఎవరైతే రాలేరు మేడం ఇక్కడైతే. అసలుకి ఇంకా వాతావరణము అసలు మొత్తానికి ఏమి లేనట్టే ఉంది. అసలు ఇక్కడికి ఎక్కువ ఎమ్మెల్యే లేదు, కార్పొరేటర్ లేదు, ఎవరు రాలేరు ఇప్పటికైతే. ఇప్పటిదాకా అయితే అసలుకి రాలేరు ఎవరు ఇప్పటికి. సో ఆయన బ్రతుకున్నప్పుడు ఎలా ఉండేది? వచ్చే వల్ల ఆయన మాట్లాడే వల్ల ఏమైనా ప్రజలతో? డెఫినెట్లీ వస్తుండే, ఆయన అయితే వస్తుండే, ఈ గల్లీ మొత్తం తిరుగుతుండే, ఇక్కడ కాకుండా పక్కన కూడా అక్కడ సైడ్ కూడా తిరుగుతుండే. ఆయన ఉన్నప్పుడు వస్తుండే, బాగానే చూసుకుంటుండే. బట్ చేసింది పెట్టింది అయితే ఇంకా అది ఏం లేదు. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వస్తారు, ఇలాగే వెళ్ళిపోతారు, కానీ చేసింది పెట్టింది అయితే ఏం లేదు మేడం. సో ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఇక్కడ ఫిల్మ్ నగర్ జూబ్లీహిల్స్ అండర్లో వచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి వచ్చి ఏ రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చింది లేదు, వీళ్ళ సమస్యలు తెలుసుకున్నది లేదు, ఓటు అడగడానికి కూడా ఎవరు రాలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎలాగో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఏ పార్టీ వస్తే బెటర్ అని అనుకుంటున్నారు? మీకు అట్లీస్ట్ ఎంతో కొంత చేస్తారు, ఎవరైనా వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటారని చెప్పేసి అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ఏ రావాలనేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ఒక మా ఏరియాలో తిరుగుతారు. మా ఏరియా కోసం బాగా ఆయనకు తెలుసు. వాళ్ళ డాడీ కూడా ఇండ్లన్నీ కట్టించినాయి ఆయననే కాబట్టి, జనార్దన్ రెడ్డి. కాబట్టి ఆయనకి ఈ యొక్క బస్తీ కోసం చాలా ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఎందుకంటే ఈ యొక్క ఇక్కడ మురికి కాలువ కోసం, ఇక్కడ చెత్త ఎత్తడం కోసం, ఈ జాలీలన్నీ తీయడం కోసం ఆయనకు బాగా ఎరక కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఆయన వస్తే బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. సో మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటున్నారు. ఇంకొకటి చూస్తే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రభుత్వంలో. సో మా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇక్కడికి నిధులు కావచ్చు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎలాంటి అధికారం లేదు కాబట్టి ఆ నిధులైనా డబ్బులైనా ఏదైనా చేసేదైనా ఎలా చేస్తారనే క్వశ్చన్ కూడా ఉంది. మరి ఇప్పుడు ఏమొస్తున్నాయి మేడం? మరి ఇప్పుడు ఎవరికి ఏమొస్తున్నాయి అనేసి, ఏమైనా వస్తున్నాయి అంటేనైనా డెఫినెట్లీ దానికి పోరాడుతుండే. ఎన్నో ఆఫర్స్ పెట్టారు, ఎన్నో పేపర్స్ పెట్టమన్నారు, ఎన్నో పెట్టాం మేము కూడా. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా నేను ఆయనకి ఓటేసి కూడా ఈయన చేసినందుకు, ఈయన ఫార్మ్స్ పెట్టినందుకు మేము కూడా నాంపల్లి కోర్టులో అక్కడ మీ సేవలో అక్కడక్కడ చాలా తిరిగాము ఇప్పటివరకు. కానీ ఇప్పటివరకు అసలు ఏమీ కాలేదు. మేము నార్మల్ వ్యక్తులమే ఏమీ కాలేదంటే ఇంకా అక్కడ ఆ రైతులకు ఏమవుతుందో ఇంకా మేము ఆల్రెడీ న్యూస్లలో చూస్తున్నాం, యూట్యూబ్లలో చూస్తున్నాం కాబట్టి అవన్నీ చెప్పుడు మాటలే కానీ చేసుడైతే ఏం లేదు మేడం ఇప్పటివరకు. సో ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందని అనుకుంటున్నారా ప్రాంత వాసులు? అవునండి, అవును. ఏం మంచిగా లేదు. ఆ నీళ్ళన్నీ కారుతున్నాయి, మొత్తం ఇంట్లో పండుకోనికనే వస్తలేదు అసలు. వర్షం వచ్చినప్పుడా లేకపోతే? వర్షం వచ్చినప్పుడు ఇక అసలు పుట్టుపుట్ట అయిన అంతా పడిపోతున్నాయి, చీకులన్నీ ఖరాబ్ అయినాయి. ఎప్పుడు కట్టించిండ్రో ఏమో ఇవి. ఇట్లనే ఉన్నాం. మరి అవి పడిపోతామో ఉంటావో, చచ్చిపోతామో బతుకుతామో తెలియదు. మా ప్రాణాల చేతులు పెట్టుకొని ఉంటున్నాం. ఏమి చేస్తలేరు. మరి ఇది ఈ కాలువ అట్లనే ఉంది, మురికి కాలువ. చచ్చిపోతున్నాను, రోగాలు వస్తున్నాయి, ఎంతో చచ్చిపోతున్నారు. ఇట్లనే ఉంటున్నాం. ఏం చేయాలి ఇంకా మరి? ఎవరికి చెప్పలేదా? ఈ లీడర్లు చెప్పాలి కదా మమ్మీ. మేడం మీ లీడర్ చెప్పాలి కదా. లీడర్లు ఎవరు పట్టుకో, వాళ్ళు డబ్బులు ఇస్తే తెచ్చుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చెప్తలేరు అక్కడ పైకి. ఇప్పుడు వచ్చి ఎవరు ఇది శుభ్రం చేసింది ఎవరు చేస్తలేరు. అంతా అట్లనే ఉంది, అట్లే ఉంది మేడం. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు కోటేస్తే మంచిది అనుకుంటున్నారు? మీ సమస్యలు తీరుస్తారు ఇక్కడ? ఇక ఎవరు ఇంకా మరి ఈసారి ఎక్కిండు కదా కొత్త సారు, అది చేస్తాడని మేము నమ్ముతున్నాము. రేవంత్ రెడ్డి గారు చేస్తాడని మేము ఆయన నమ్ముకుంటున్నాము. ఇంకా బియ్యం కూడా ఇస్తున్నాడు కదా. రేషన్ కార్డు వచ్చిందా మీకు? ఎప్పుడో వచ్చింది, ఎప్పుడు సంది వచ్చింది. బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. ఇక బస్సు కూడా పోతున్నాం.
మీరు బస్సుకి వెళ్తున్నారా? వెళ్తున్నాం, బస్సుకి వెళ్తున్నాం. సో నచ్చింది అయితే ఇప్పుడు మరి నచ్చింది మేడం, నచ్చింది మేడం. ఇప్పుడు మరి మీ జూబ్లీ హిల్స్ లో కూడా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి కాంగ్రెస్ కి ఓటేద్దాం అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, వేస్తామని అనుకుంటున్నాం. ఇదే ఈ మురికాలనే మంచిగా చేస్తలేరు మేడం. వాసన అంతా రోగాలు వస్తున్నాయి మేడం అందరికి. మొన్న అయితే 2 చచ్చిపోయినరు దీని వల్ల రోగం వచ్చి, వాసనకు రోగం వచ్చి. ఇక ఎట్లా జ్వరం వస్తుంది, మళ్ళా తక్కువ అవుతుంది, సూది చేపించుకుంటే తక్కువ అవుతుంది, మళ్ళీ జ్వరం వస్తుంది. ఇట్లనే ఉంటున్నాం. ఈ మా కష్టాలన్నీ తీరుస్తాడేమో ఈ కొత్త సారు అనుకుంటున్నాం. మళ్ళీ ఆయనకే ఓటేస్తామని అనుకుంటున్నాం. ఇక్కడ ఈ ముసలమ్మ ఆయమ్మ కూడా ఈయనకే ఓటేయాలి. మనం బయటికి పోతున్నాం కదా, దూరం పోయిన కూడా బస్సు పెరిగి పెట్టిండు నారాయణమ్మ, మనం ఆయనకే ఓటేస్తామని అనుకుంటున్నారు. మా ఊరికి పోయిన కూడా పెరిగినే ఉంది మహబూబ్ నగర్, పెరిగినే బస్సు. అందుకనే మేము ఖుషిగా ఉన్నాం మేడం. ఎవరు ఏం పట్టించుకోరమ్మా, అస్సలు పట్టించుకోరు. ఏదన్నా ఉన్నదంటే వస్తారు, ఓట్లు వేపించుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. ఎవరు మాకు హెల్ప్ చెయ్యరు ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా? దోమలతోనే చస్తున్నారు. అంటే అందులో దుంకుతున్నారు గొడవలు అయితే కాలువల. కనీసం ఆ కాలువది గది డేనిస్లు ఇవన్నీ ప్రాబ్లం పోతే మాకు ఏ బాధ ఉండదు. 24 గంటలు ఇక నీళ్ళు వస్తూనే ఉంటాయి, పిల్లలు పడుతూనే ఉంటారు, అంతే. వరకు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన వచ్చింది, ఆర్డర్స్ అయింది, పాపం సడన్ గా పోయిండు. ఆయన చేస్తాడు, ఒప్పుకున్నాడు, ఇక అందరితో వెళ్ళిపోయిండు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తారో చేస్తారో తెలియదు. చేసిండమ్మా, కొన్ని పనులు చేసిండు, అంత మంజూరు అయింది. ఇప్పుడు ఆయన సావంగానే ఆఫీసు. మరి రేపు ఎలక్షన్స్ వస్తే ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ఇంట్లో నుంచి కొంతమంది కుటుంబ సభ్యులు నిల్చోబెడదాం అనుకుంటున్నారు, లేకపోతే వేరే పార్టీ ఎవరికైనా వేద్దాం అనుకుంటున్నారా? కరెక్టే. వాళ్ళు ఇప్పుడు ఆయన మంచిగానే చేసిండు, అట్లా చేస్తే ఎవరైనా ఓటేస్తారు, ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు చేసిండు, ఆయన వచ్చినాక ఇక్కడ బాగానే చేసిండు, చేయలేడు అన్నట్లేదు. వేస్తాం, అట్లేం లేదు, వేస్తాం. కొన్ని పనులు బాగానే చేసిండు, మంచి పనులే చేసిండు. మాకు ఈ కాలువది చెత్తది గది కొన్ని కనీసం ఏదన్నా అడ్డు పడితే బాగుంటుంది. ఎందుకంటే మంది వేసుకుని అందులో పడిపోతున్నారు, చచ్చిపోతే ఏదన్నా గొడవలు చాలా కష్టాలు అవుతుంది కదా. ఇదేందమ్మా మోరి అందులో డేనిస్ చెత్తకు అది చెత్త వాళ్ళు మీరు రారు ఇక్కడ, అందులోనే బాగా వేసుడు మాకు లేదు. అన్నిటికీ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా చేస్తుంది. కాంగ్రెస్ వచ్చినప్పుడు అయితే అసలు పట్టింది. అప్పుడు ఆయన జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండు, మళ్ళీ తర్వాత మాకు ఏది లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు వస్తే ఏమైనా చేస్తానని ఏమనిపించట్లేదా? ఏం చేస్తాడు, కొన్ని రోజులు మాఫ్ చేస్తాడు, కొన్ని రోజులు ఇది చేస్తాడు. ఏం చేస్తాడు, ఉన్న వాళ్ళకి చేస్తున్నాడు, లేని వాళ్ళకి ఏం చెయ్యడు. ఆయననే బాగా చేసాడు, ముందు బాగానే చేసాడు. ఎవరు వచ్చినా మనకి నీట్ గా చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ బాగుంటాయి, ఎవరైనా పట్టుదల ఉంటది. ఇంకా మళ్ళీ ఎన్నుకుంటే ఆయన వస్తే మంచిదే వాళ్ళ ఇంట్లో. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు? కాంగ్రెస్ మీకేమైనా వచ్చాయా? కాంగ్రెస్ ప్రభుత్వం మాకేం కదే, 0 అన్నోళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి ఊళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి మాకు రాలేదు. కొన్ని ఇళ్ళకి వచ్చినాయి, కొన్ని ఇళ్ళకి రాలేదు. బస్సులు ఇక వాడుతున్నాము, బస్సులు మళ్ళీ తెలంగాణ చేసుకోవాలంటున్నారు, తెలంగాణ మళ్ళీ మార్చుకోవాలి అట్లా అని అంటున్నారు. మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అభివృద్ధి చెందింది, రైతులకు ఆదుకున్నాడు, గరీబులకు ఆదుకున్నాడు. మరి ఇంకేత ఇక అందరికి కుక్కబెట్టి నడపాలా ఈ ఇండ్ల బియ్యం సంచులు వేసి? ఇప్పుడు ఉన్న కరెంట్ ఇస్తలేరు, చేసే పనులు చేస్తలేరు, ఏది పోతే అంత డుమ్మా. ఏమనంటే మీరే చేసినట్టు. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వేస్ట్ వేస్ట్ వేస్ట్. గతంలో బాగుండేదా? మరి చాలా చాలా బాగుండే, ప్రతి ఒక్కటి బాగుండే, ఎవరికి ₹1 లంచం ఇచ్చాడు లేకుండే. ఇప్పుడు ప్రతిదానికి లంచం, ఇట్లా లేకుండా ఇట్లా వేయాలి. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మున్పు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది, మారలేదు, ఏం మారలే. సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఇవి ముంగడు అదే ఆ మురికి కాలం అది మూస్తే ఎప్పటి నుంచి ఉంది అది ఆ మురికి కాలం? 98 నుంచి. 98 నుంచి. మరి ఈ మధ్యలో వచ్చింది కదా బిఆర్ఎస్. అన్ని దిక్కులు కావాలంటే కావాలి కదమ్మా, ఒక్కొక్కటికి అవుతుండే. వచ్చిర్రు వాళ్ళు కూడా, కానీ ఓడిపోయారు. ఏం చేస్తారు,
చేయగానే కాదు, అన్నీ ఒక్కసారి అంటే కావు. ఒక్కదాని అనుకో ఒకటి, ఒక్కదాని అనుకో ఒకటి. మరి రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎవరున్నారు అభ్యర్థి బీఆర్ఎస్? ఆయన భార్య ఆయన భార్యకి వేస్తారు. పాత అంటే ఆవిడ్ని నిలబెడతారని చెప్పేసి పక్క అనుకుంటున్నారు. ఆమె వస్తే చేస్తుందనే నమ్మకం చెయ్యని చేయకపోని వాళ్ళకి చేసేది వాళ్ళకి. గవర్నమెంట్ వీళ్ళు ఉంటుంది, ఆమె ఎట్లా చేస్తుంది? వీళ్ళు ఇయ్యాలి కదా. మరి మరి మీరు గతంలో చేశారని కాకుండా రేపు చెయ్యాలంటే గవర్నమెంట్ చేయాలి, మనకు హక్కు ఉంటుంది అడగతానుకు. హక్కు ఉంటుంది. మరి హక్కు. ఇప్పుడు ఈమె వచ్చి ఏం చేయగలదు? మీకు ఏం చేయకుండా పర్వాలేదు, ఎట్లనే ఇగో ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక 2 ఏళ్ళు ఎట్లైనా ఉంటే ఉంటాము. మా పబ్లిక్లో తిరుగుతారు, అరుచుకుంటారు, ఏదైనా సమయం ఆపద వచ్చినట్టే ఏదైనా తీసుకుపోతారు, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా తీసుకుపోతారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ వీళ్ళు అది కూడా చేయరు కదా. సస్తురంటే ఇప్పుడు రామ్ తగ్గినాక కష్టమంటారు వీళ్ళు. ఇప్పుడు చూసిరా మొన్న వరదలు వచ్చినప్పుడు కామారెడ్డి, దానికి ఏమైంది? ఒకడన వేరా ఫోన్లో చేస్తే లేదు వర్షాలు తగ్గినాక చేస్తామంట. మొన్న వర్షాలు తగ్గినాక కూడా కాలువల ఎదుకపోతే వారి తీయతనికి ఎవరికి పంపించలేరు. రాత్రి దాకా ఉండి రాత్రి తెల్లదాకా ఉన్నాడా సచ్చిన ఇంకా తెలియదు. పానం ఉన్నోనికి బతికిలేరు వీళ్ళు. కేసీఆర్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆయన ఉంటే జర బాగుండే ముందు. ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి ఏం పనులు జరగట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఉన్నప్పుడన్నా జర బాగుండే, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏమంతా బాగా కొడతలేదు అస్సలు. మరి మీ ప్రాంత పరిస్థితి ఎలా ఉంది ఇప్పటి వరకు కూడా? అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి. గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉండేవాళ్ళు ఈ ప్రాంతానికి. సో ఎలా చేసేవాళ్ళు? మీకు పనులు కావచ్చు, మీ దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడేవాళ్ళు? ఆయన ఏం మాట్లాడలేదు, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఇంతవరకు రాలేదు. వచ్చిండా ఒక్కసారి 2 సార్లు అంటే నేను లేకుంటేని వచ్చిండొచ్చు, కానీ సో వచ్చేవాళ్ళు ఏమైనా చేసేవారా? మామూలుగా చేసిండ్రు, మా చిన్న చిన్న పనులు చేసిండ్రు. సో మరి రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఇంకో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరు కోటే బెటర్ ఓటేస్తే? మన కేసీఆర్ కే వేయాలనుకుంటున్నాం, బీఆర్ఎస్ కి వేయాలనుకుంటున్నారు. ఆయన ఉంటేనే జర పనులు బాగా జరుగుతాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఏం పనులు మంచిగా జరగట్లేవు. ఇక ఏం పట్టించుకుంటలేదు మేడం. ఈ కాలువలో అక్కడ నుంచి నీళ్ళు మొత్తం ఎప్పటికీ పచ్చిగానే ఉంటది. ఆ గుంత కూడా ఏం మూసలేడు చేస్తారు, ఆ నీళ్ళు అక్కడ నుంచి వస్తున్నాయి. ఇక ఆ కాలువలు అట్లనే ఉన్నాయి. ఆ కాలువల దగ్గర మొత్తం దోమలు అవి ఇవి మురికి వాసనలు తట్టుకోలేకపోతున్నాము. 20 ఏళ్ళు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది ఏసీ. ఇదే బాధ మాకు. ఏం జరగట్లేదు, చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరు న్యాయం చేస్తున్నారు? ఆయన ఎవరు న్యాయం చేసుకున్న దాకా వెళ్ళారదు. ఒక్కరు వెనక ఇప్పుడు పొద్దుగాల పోతే రాత్రికి వచ్చే వరకే 10 అవుతుంది నాకు. అమీర్పేట పోవాలి, ఆడ పోయి పని చేసుకొని ఊడ్చి తూడ్చి వచ్చే వరకే మళ్ళీ అదే రాత్రి అవుతుంది. పొద్దుగాల పోయి ఇండ్లలో పని చేసుకొని ఈ పనికి వస్తాను నేను. కానీ ఇండ్లు మొత్తం గారుతూనే ఉన్నాయి మాకైతే. ఇండ్లు కూడా సుఖం లేదు. పిల్లలు ఇంట్లో 2 తెలియదాకా వాళ్ళు ఉంటే వాళ్ళకి పింఛన్ కూడా ఇస్తలేడు ఆయన. పిల్లగాని అయితే కట్టేసే పెడతాను నేను. ఆ పిల్లగాని ఒకసారి చూడండి, చూస్తే. మరి మీకు ఏం ఇప్పటి వరకు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఉండేవాళ్ళు, ఆయన ఏమైనా చేశారా? ఏది లేదు, ఆయన చేయలేదు, ఈయన చేయలేదు, ఎవరు చేయలేదు. తల్లి చేయండి చేసిరా అని ఏం చెప్పుకుంటాం మేము. చేస్తేనే చేసిరట. ఎవరు నాయకులు మీతో ఎవ్వరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు. మా గల్లీలో లీడర్ కూడా చక్కగా లేరు. వాళ్ళు సావని బతకని ఏమన్నా కానీ అని పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. పట్టించుకుంటే మంచిగానే అవుతుంది కానీ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. సారథం ఆడ చూసుకుంటాడు. ఎవడన్నా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళు ఎమ్మడి తిరిగి పైసలు దొబ్బేస్తారు అంతే, ఏది లేదు. ఎలా అయినా కానీ రేపు ఎన్నికలు అయితే వస్తాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో ఎవరు కోటేస్తే బెటర్, ఎవరు చేస్తారని ఏముందమ్మా? ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఏం చేసింది లేదు మాకు. నయమనుకో, కేసీఆర్ వచ్చినప్పుడే ఇండ్లకి నీళ్ళు వస్తే ఒక 10,000 వేలు ఇచ్చిండు. ఈయన రేవంత్ రెడ్డి ఖాళీ వచ్చిండు, బస్సులు పిరి మాకు ఇట్లా పని చేసి వచ్చినా కానీ జీతాలు కూడా 10,000 వస్తే ఇంట్లో 4 ఒక్కదాన్ని నేను చేసేదాన్ని. ఒకదానికి నా వెనక 4 పిల్లలు, 2 తెలివిలేని పిల్లలు. ఒక అమ్మాయిది పెళ్లి అయింది, ఇంకొక అబ్బాయి ఉన్నాడు పెళ్లికి, అమ్మాయి ఉంది. గట్లా ఇంకేం చేయాలి కొడుక, గదే పరిస్థితి మాది. ఏం చేస్తాం? ప్రాంతంలో సమస్యలు మాత్రం ఎవరు తీర్చేవాళ్ళు లేరు. నా భర్త చచ్చిపోయి కూడా 11 సంవత్సరాలు.
ఆ 11 సంవత్సరాల నుంచి ఇంత ఇంతున్న పిల్లల పెద్ద చేసుకున్నా. ఇంకేముంది ఆయనకు అంతే మా బతుకు. ఎన్ని రోజులు ఉన్నా ఇదే ఉంది. ఎవరు పెట్టేది లేదు, ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసేది లేదు. మాకు న్యాయం ఎవ్వరేం చేస్తలేరు. చేస్తేనన్నా మంచిగా ఉంటుంది తల్లి.